బెంగాల్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. హ్యాట్రిక్ విక్టరీలతో హిట్ కొట్టిన మమతా బెనర్జీ మరోసారి విజయం సాధించాలని చూస్తోంది. ఇక ఎలాగైనా దీదీ కోటలో కమలం జెండా ఎగరవేయాలని కాషాయం ట్రై చేస్తుంది. 4వ విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న దీదీ మోడల్ రూలింగ్ ఏంటో ఈ రోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్. డి అంటే డి అనే మనస్తత్వం. కాంప్రమైజ్ అస్సలు కాదు. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు రూట్ చేంజ్ చేసింది. మమత అంటే ప్రజలపై మమత చూపే నేత, సంక్షేమం అభివృద్ధిని అందించే నాయకురాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తీసుకున్న చర్యలు, ప్రజలతో సంబంధాలు ఆమెను తిరుగులేని శక్తిగా మార్చాయి. అదే శక్తితో వరుసగా 3 సార్లు విజయఢంకా మోగించింది. మరోసారి గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీదీ మోడల్తో మరోసారి సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది. సంక్షేమం, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, నిరంతరం ప్రజలతో మమైకమై ఉండటమే దీదీని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఆమె ప్రభుత్వ సంక్షేమ నిర్మాణం పాలనలో అత్యంత కీలకంగా ఉంది. దీదీ మోడల్ పరిపాలన అంటే కీలక సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, పల్లెల్లో ఆర్థిక వ్యవస్థను రూపురేఖలను మార్చుతూ తన రాజకీయ ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే ఆమెను తిరుగులేని నాయకురాలుగా నిలబెట్టింది. దీదీ మోడల్లో అత్యంత ముఖ్యమైనది లక్ష్మీర్ భండార్ పథకం. 2021లో ప్రారంభించారు. పథకం కింద 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 2.2 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మహిళల వివాహ స్థితి, ఉద్యోగంతో సంబంధం లేకుండా అందరికీ సాయం అందుతోంది. పశ్చిమ బెంగాల్లోని మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. పథకంలో భాగంగా ప్రతి మహిళ నెలకు 1000 రూపాయల సాయం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 1200 ఇస్తున్నారు. ఇది అత్యంత ఆదరణీయ పథకంగా పేరు తెచ్చుకుంది. మళ్లీ అధికారంలోకి వస్తే మరో 500 పెంచుతానని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆహార భద్రత ఒకటి. 2016లో ఖాద్ సాది పథకం పేరుతో దీనిని ప్రారంభించింది. సుమారు 9 కోట్ల మందికి కేజీ 2 రూపాయలకే బియ్యం, గోధుమలను అందిస్తుంది. అత్యంత నిరుపేదలు, భూమి లేని పేదలు, సన్నకారు రైతులు, గ్రామీణ చేతి వృత్తుల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీరితో పాటు వితంతువులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఇంటి యజమాని ఉన్న కుటుంబాల వారికి, బిలో పావర్టీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పథకాన్ని అమలు చేస్తుంది. సంక్షేమ పథకాలను అందించడమే కాదు, విద్యపైన ఫోకస్ పెట్టింది మమతా బెనర్జీ. విద్యలో లింగ సమానత్వం సాధించడానికి 2013లో కన్యాశ్రీ ప్రకల్ప పథకాన్ని ప్రారంభించింది దీదీ సర్కార్. చదువుకుంటున్న 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు ఏడాదికి 1000 రూపాయలు అందిస్తుంది. 18 ఏళ్ల తర్వాత చదువు కొనసాగిస్తే ఒకేసారి 25,000 రూపాయలను ప్రోత్సాహకంగా అందజేస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 7 కోట్ల మంది బాలికలకు సాయం అందించింది. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ అవార్డును సొంతం చేసుకుంది. 2016లో ప్రారంభించిన స్వాస్థ్య సాధి పథకం ద్వారా 9 కోట్ల మందికి 2.5 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య ధీమాను కల్పించింది బెంగాల్ దీదీ ప్రభుత్వం. దీని కింద 5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు 1 కోటి మందికి చికిత్స అందించగా దాదాపు 13,000 కోట్లను ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు 1,500 అందించే బంగ్లర్ యువ సాధి పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది మమతా ప్రభుత్వం. పథకంలో భాగంగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారికి 5 ఏళ్ల పాటు లేదంటే వారికి ఉద్యోగం వచ్చే వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. దీదీ సంక్షేమ మోడళ్లతో ప్రజల్లో బలమైన పట్టు సాధించిన సరిహద్దు రాజకీయాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. వరుసగా 4వసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న దీదీకి బోర్డర్ ఫ్యాక్టరీస్ తలనొప్పిగా మారాయి. చొరబాటు అస్త్రంతో దీదీ కోట కూల్చాలని కమలం కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల సరిహద్దుంది. బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
బార్డర్స్ నుంచి శరణార్థులు చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తుందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పని, హిందువుల ఓట్ల పోలరైజేషన్ కు ప్రయత్నిస్తోంది. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్ర వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తోంది. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేస్తూ చొరబాట్ల పేరుతో బెంగాలీలను టార్గెట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. బెంగాల్లో దాదాపు 17% ఉన్న దళిత మధువా సామాజిక వర్గం సరిహద్దు జిల్లాల్లోని 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరంతా భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ వీరందరినీ ఆకర్షిస్తోంది. అయితే సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మధువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తోంది. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారితే సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపైనే ఆశలు పెట్టుకుంది మమతా సర్కార్. బంగ్లాదేశ్ సరిహద్దు వెంటున్న 7 జిల్లాల్లో ప్రతి ఏడాది దాదాపు 5,000 చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని అంచనా. సరిహద్దు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 నుంచి 70% వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50% పైగా ఉండగా దక్షిణ 24 పరగనాలు వంటి జిల్లాలో 40% వరకుంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తుందని, ఇది బెంగాల్ సంస్కృతి ఐక్యతను దెబ్బతీస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా ఇంకా 40 లక్షల కేసులు పెండింగ్లో ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగనాలు, దక్షిణ 24 పరగనాలు జిల్లాల్లోకి చెందిన ఓటర్ కేసులు. జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలు. కానీ ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని, బీజేపీ పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి ప్రయత్నిస్తున్నాయి. రాజ్బంషీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కార్మికులున్న ఉత్తర బెంగాల్ భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైంది. వీళ్లు ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. కొన్నేళ్లుగా బీజేపీ ప్రాంతంలో పట్టు సాధిస్తోంది. అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం మమతా బెనర్జీ 10 కీలక హామీలు ప్రకటించింది. మరోసారి తమ పార్టీని గెలిపిస్తే రాబోయే 5 ఏళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపడానికి పనిచేస్తామని చెప్తోంది. ప్రతి నెల మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయం 500 పెంచుతామని, నిరుద్యోగులకు ప్రతి నెల 1,500 రూపాయల సాయం అందిస్తామని హామీ ఇస్తుంది. ఇంటి దగ్గరే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో పాఠశాలలను ఆధునీకరించి ఈ-లెర్నింగ్ సదుపాయాలు కల్పిస్తామని ప్రకటిస్తోంది. కొత్తగా 7 జిల్లాలు, మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తామని హామీలు ఇస్తుంది. రైతుల కోసం 30,000 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతామని కీలక హామీలను ప్రకటిస్తోంది. మమతా బెనర్జీ తన సంక్షేమ పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షిస్తుంటే బీజేపీ మాత్రం సందేశ్ ఖాళీ వంటి సున్నితమైన అంశాలను ప్రచారాస్త్రంగా మార్చుకుంది. స్థానిక టీఎంసీ నేతల అరాచకాలు, మహిళలపై జరిగిన వేధింపుల ఆరోపణలు ప్రస్తావిస్తూ దీదీ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేస్తుంది. కేవలం రాష్ట్ర పథకాలే కాకుండా కేంద్రంలోని ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు, ముద్రా రుణాలు వంటి పథకాలను ప్రచారం చేస్తూ మహిళా ఓటర్లను కమలం వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. లక్ష్మీర్ బండార్ ద్వారా మమత కేవలం డబ్బులు ఇస్తుంటే తాము మహిళలకు ఆత్మగౌరవం, భద్రత కల్పిస్తామని ప్రచారం చేస్తోంది బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూలకు గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ సీట్లు సాధించి బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తోంది.
ఇక గత ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 23, 29 రెండు దశల్లో బెంగాల్ పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. బెంగాల్ రణరంగంలో మమత సంక్షేమాన్ని నమ్ముకుంటే చొరబాట్లు, అక్రమ వలసల్ని అస్త్రంగా చేసుకుంది కమలం పార్టీ. ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో దీదీ మోడల్ మ్యాజిక్ చేస్తుందా లేక కమలం హిస్టరీ క్రియేట్ చేస్తుందా తెలియాలంటే మే 4 రిజల్ట్ వరకు ఆగాల్సిందే.